उत्तरे उत्तरकर्षे ब्रह्मज्ञानसतमं भवतादिति वदसोलोकेनाः सपुजोमासदसयं निवसति सविवां అందులో పంచామృతము గోమూత్రము గోపేడ పువ్వులు అక్షతలు పసుపు కుంకుమ ఒక గజ పండుకి 3 రోజులు ఇప్పుడు ఎగిరి ఇంటుండండి సగం పుస్తకం గోమూత్రమే చేయండి మొదలు చేస్తే పసుపు వేయండి పంచామృతం వేయండి ఒక్కొక్క కాయ వేయండి పోగలు కానీ ఖర్జూర పండ్లు కానీ ఒక్కొక్కటి ఏదైనా సరే ऐसे ही है ना कजर पड़ गया राइट ऐसे नहीं ना ఒక పువ్వు వేసేసి అక్కడికి వెళ్ళి అది ప్లేట్ ఇవ్వాలి ప్లేట్ శివరాపస్సంతో అట్లా 3 సార్లు ఓం ఓం వర్ణమావాయామి ఓం వర్ణమావాయామి ఓం వర్ణమావాయామి ఓం భూర్భస్వర్ణమావాయామి చేయబట్టుకోవాలండి ఓం ఓం ప్రాతదేవతా భీమా ఓం ఓం వర్ణమావాయామి ఓం వర్ణమావాయామి ఓం వర్ణమావాయామి ఓం భూర్భస్వర్ణమావాయామి అది రెండు తీసుకోండి అక్కడ తీసుకోండి ఆ రెండు తీసుకోండి ఆ రెండు రెండు గ్లాసులు తీసుకోండి ఆరోగ్యమస్తు జీవం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేదశాస్త్ర సమృద్ధిరస్తు ఈశాన్య భగిదేశే అరిష్టనిరసనమస్తు యత్వామం తత్ప్రతిహతమస్తు శుభం శుభం ఏభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానాభ్య కొంచెం వెనక్కి చేసుకో కొంచెం వెనక్కి చేసుకోమని పూజ మీద కూర్చున్న వాళ్ళకు మంగళ ధారణ చేసుకోవాలి. మంగళాలు ఉన్నాయి అపరాడిగా వాళ్ళు అక్కడ పూజ చేసి 4 కట్టుకోవాలి. అయిన తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన అంటే కాలు కడగడం. మన పిల్లగారికి ఎట్లయితే కాలు కడుగుతామో ఇక్కడ స్వామివారికి కూడా కాలు కడగాలి. మనము చిన్నది గిన్నె తీసుకొని ఒక వాటర్ తీసుకొని జస్ట్ ఇక్కడ చూపించి దీనిలో నీళ్ళు తీసుకోండి. పెట్టుకోండి. చెంబుల నీళ్ళు ఒక ఆకుతోటి
3 సార్లు నమోస్తనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామే పురుషాయ సహస్రపాద చూపించి అందరూ ఈ రోజు చూపించి ఇలా అందరూ కూర్చోండి ప్లేట్ పాద ప్రక్షాళన సమర్పయామి పాద ప్రక్షాళన సమర్పయామి కుడికాలను భావన చేసుకోవాలి మనము ఫస్ట్ కుడికాలంతో ఎడమకాలను భావన చేసుకొని అయిన కదా ఆ తర్వాత బట్టలు ముట్టాలి చాలా బట్టలు ముట్టాలి ఇద్దరు కలిసి బట్టలు ముట్టుకోండి కంకణం కట్టుకోండి తర్వాత ఆభరణాలు ముట్టుకోండి ఇక్కడ స్వామికి 2 రామునికి 2 లక్ష్మణునికి 1 రామునికి 1 లక్ష్మణునికి 1 ఏకోపవిత పూజ చేయండి యజ్ఞోపవీతధారణ సమయే ధ్యానం సమర్పయామి ఆవాహయామి సుఖింపాలి భాతిం సమర్పయామి అస్య స్వార్థం సమర్పయామి ధ్యానం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రాన్ని సమర్పయామి వస్త్రంతో అలంకారం చేసి షోడశోపచార పూజాన్ సమర్పయామి సూర్యం దృశే రెండోది ఒకటిసారి యజ్ఞోపవీత ధారణ జరగబోతుంది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్కారో ఆయుష్యం క్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వస్తు తేజ చప్పటి కొట్టండి ఒకసారి యజ్ఞోపవీత ధారణ మహోత్సవ సమయే జననాం ప్రధానామత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు ద్వితీయ యజ్ఞోపవీత ధారణ మహోత్సవ భూతకాలే ప్రధానామత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు లక్ష్మణస్వామినః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్కారో ఆయుష్యం క్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వస్తు తేజ యజ్ఞోపవీతార్థం సమర్పయామి श्री लक्ष्मण स्वामिनः यज्ञोपवीत धारण मुहूर्त समये नवानां ग्रहाणां अत्यंत आनुकूलता फलसिद्धिरस्तु तरह पाल में ఒక కుడకల यज्ञोपवीत धारण मुहूर्त मुहूर्तस्तु 3 సార్లు ఇది లేదా ఆకు తీసుకోండి ఆకుతో ఇట్లా 3 సార్లు చదివించి అందులో వదలాలి మధుపర్కో మధుపర్కో మధుపర్క ఓం అచ్యుతాయ నమః అనంతర ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం విష్ణవే నమః లక్ష్మణ స్వామినః మధుపర్కో మధుపర్కో మధుపర్క ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం విష్ణవే నమః నేను ఒకసారి ఆభరణాలు కూడా ఒకసారి స్వామివారికి చేసిన అలంకారం చేసినటువంటి ఆభరణాలు కంకణం కూడా కంకణధారణం సమర్పయామి ప్రచోదయాత్ తన తమ్ముడు తన దాసుడైనటువంటి వీరాంజనేయ స్వామి సమేతంగా వచ్చినాడు. ఇప్పుడు మనం కళ్యాణం చేయాలంటే అమ్మవారు రావాలి కాబట్టి అమ్మవారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హిరణ్యవర్ణాం అక్షంతలు చేతపడుతున్నాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావః తామావః లక్ష్మీం మహారాణీం యశ్వరాం హిరణ్యమీం ఉల్లాసం పురుషానం. వాళ్ళకి ఎదురు వెళ్ళాడు అమ్మవారికి అక్షంతలు వేయండి.
బొట్టు పెట్టండి. అమ్మవారికి అలంకార సామగ్రి అంతా కూడా ముట్టుకోండి. చీర గాజులు అమ్మవారిని కూడా ఆహ్వానం తీసుకున్నాము. ఇప్పుడు అమ్మవారు అయ్యవారిని అయ్యవారికి దానం చేయాలి. ఎంత పెద్దమైంది మనం అందరం కూడా అమ్మాయిలను అంటున్నాము, ఒక అల్లు చేతిలో పెడుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ సంప్రదాయాన్ని మనం ఏం చేయలేదు. ఎందుకంటే అమ్మవారు ఆమె నడుచుకుంటే తరాలు కూడా వదిలేదున్నాయి, అమ్మ చేతిలో అన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నా కూడా ఇది తప్పడం లేదు. మనకు అమ్మవారిని ఊరుకోవడం కూర్చోబెట్టి అమ్మాయిని కూడా మనకు కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు మహాసంకల్పం ఉంటుంది. మహాసంకల్పం అంటే మనం సంకల్పం చేసుకుంటాం. నేను మా అమ్మాయిని పెళ్లి చేయాలని ఒక సంకల్పం, దేవుని పూజ చేయాలని ఒక సంకల్పం. ఇక్కడ మహాసంకల్పం ఏమిటి? శ్రీనివాస మీరు కూర్చోండి, వాళ్ళ కనబడదు కనుక మీ అవసరం మీరు లేపుతారు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం చేసినాక మీ పని ఉంటుంది, వాళ్ళ పని అయిపోతుంది. అయితే కన్యాదానం మహాసంకల్పం అంటే నేను ఎక్కడ పుట్టినా, నా అడ్రస్ ఏంటి, మా తల్లిదండ్రులు ఎవరు, నేను మా తల్లిదండ్రులు, మళ్ళీ నేను ఇచ్చేటువంటి మా అమ్మాయి ఎవరు, ఆ ఎవరికి ఇస్తున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, అడ్రస్ ఏంటి, వీటిని గోత్రం నామాలు అంటారు. ఇది ఉచ్చరించినట్టయితే ఈ వంశాలు కూడా తరించిపోతాయి. మన పెళ్లిలో కూడా చెప్పుకుంటాం గోత్ర నామాలు, అమ్మాయి అబ్బాయి. ఎందుకంటే నా అడ్రస్ ఇది. పిల్లలు ఇచ్చినటువంటి దశరథ మహారాజు జనక మహారాజు 2 కాలం కొట్టినాడ. అయ్యా ఎందుకు నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావని అడిగితే, నీ అమ్మాయి అయినటువంటి జానకిని సీతను శ్రీరాముడికి పెళ్లి చేస్తున్నావయ్యా, నీది మహాత్యాగం, నీ మొదలు నేనెంత చెప్పు అని చెప్పినాడు. మన ఆ కాలంలో కోడలను కూడా ఎలా చూసుకునే వాళ్ళం అంటే ఒకటే మాట, కైకేయి ఏం కోరింది, తన కొడుకు రాజుగా పట్టాభిషేకం కావాలి భరతుడని కోరింది, కానీ సీతను అడవుల పాలు చేయాలని కోరుకోలేదు. అప్పటి అత్తలు కూడా అంత చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కాకపోతే తన కొడుకు బాగుండాలనేటువంటి ఒక స్వార్థము ఆ రకంగా ఉసిగొలిపింది, కానీ కోడలు సీతను అడవుల పాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఆమెకు రాలేదు. బిడ్డలాగా చూసుకున్నారు ఆ కాలంలోనే. అందుకే రామాయణం అంటే ఒక ఏదో కథ కాదు, ఒక ఇది కాదు, అందులో లేనటువంటి అంశాలు లేవు. మన జీవితానికి అన్వయం చేసుకునే ప్రతి అందులో అంశం ఉంది. ఇక్కడ మరి అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే పితృదేవతలు ఎదురు చూస్తుంటారట. అంటే చనిపోయినటువంటి నాన్న తాత వాళ్ళ తరాలందరూ కూడా కనీసం మాకు ఇంత సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చేయాలంటే మగవాడు వాడు చేస్తున్నాడు చేయడం నమ్మకం తప్ప నాకైతే నమ్మకం లేదు. వచ్చినటువంటి కోడలు ఏమైనా వాళ్ళని ప్రేరేపించి ఈ యొక్క పిండాలు పెడతావా, తగ్గినం చేస్తావా, శ్రాద్ధం చేస్తావా, సంవత్సరం ఒకసారి పెద్దలకు చేస్తావా అని ఎదురు చూస్తూ ఉంటారట. అంటే మనం పెట్టిన ఈ ఆహారం వాళ్ళకి అక్కడ ఆహారంగా దొరుకుతుంది. కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి మన ధర్మ మార్గంలో ఉన్నాం. కాబట్టి 2 నిమిషాలు మీతో చెప్పడం జరిగింది. మీరు పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి. నేను ఒక ఉపాధ్యాయుని కాబట్టి మా పిల్లలకు ఇద్దరే చెప్తా, మీరు నా పిల్లలాగా నాకు అందరూ కనిపిస్తున్నారు. ఎందుకంటే ధర్మ మార్గం అత్యంత కఠినమైంది, దీన్ని ఆచరించేటప్పుడు చాలా కఠినంగానే ఉండాల్సి వస్తుంది. మరి అలాంటి ధర్మ మార్గంలో మనం పోతున్నాము. ఇలాంటి ఉన్నతమైనటువంటి రామ మార్గంలో ధర్మంలో ఉన్నాం. కాబట్టి ఈ రోజు 500 సంవత్సరాలు కొట్లాడితే ఈ రోజు మనం అయోధ్యలో రాముడిని మనం పెట్టుకోగలిగినాము, అక్కడ పునర్వైభవాన్ని తెచ్చుకోగలిగినాము. ఇది మామూలైన విషయం కానే కాదు. కాబట్టి మరొకసారి ఆ విషయాన్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ మనము కన్యాదానం చేస్తున్నాము. అదానంత వీర్యస్య శ్రీమదాయ నారాయణస్య అతిథ్యా పరిగృహ్యమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాన అనేక కోటి బ్రహ్మాండానాని కథమే. మీరు ఏం చేయాలంటే సన్నగా వదులుతూ ఉండాలి.
ధారగా పడుతూ ఉండాలి ఇద్దరు చేతులు. ప్లేట్ ఉంది. బ్రహ్మాండగణయోర్ మధ్యే సకలాదిష్టానమనాదాష్టాంకురమనా జగన్మూలాధార శక్తి శ్రీ గురుమూలా వైష్ణవానంద నాగరీ దక్షకాచ దిగ్గజోపరి ప్రతిష్ఠ అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం పరితలే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనశ్లోక తపోలోకానామధో భాగే చక్రవాల శైలం దిగత మహాసుమేరో సహస్రశిఖ శిఖరానువర్తనే మహానాలాయమాన పరిరాజరాజస్య శేషస్య సహస్రపన పరిమండల మండితే ఐరావత పుండరీక వామన భువనాంజన భువదౌత సాపుదో సుప్రదీకాఖ్యాత సుండాదండోత్తంబితే అమరావత్యోజన్వయ భోజవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి కాంతర్వతి अलकावत्या पुण्यपुरी विराजते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदामी वनते तुंगभद्रा रेणुका कमलापारणी कावेरी उत्तमाला ताम्रपर्णी विशाखा कौशकी गंडकी विचित्रका वशिष्ठ प्रवरा काश्यपेशरयो सर्वपापामकुशापति फल्गुने करतो या पुण्यतो प्रणीता जनेक पुण्यनदी पवित्रते इंद्रो रानी नदी లేదు అలాంటి పుణ్య నదులన్నీ కూడా మనం ఆవాహన చేసుకుంటున్నాం. अयोध्या मधुरा माया काशी कांक्षवंतिका पुरी भारावत्या पुण्यपुरी विराजते सकल गुरुमल स्वामी मुखर सहित श्रीशाद सिंचेलादि पुण्य नदा विराजते जम्बू भक्त जाल मनों चक्रा परिसरा के सप्त दीप दीपे किम पुरुषयोगा गुरुपुर भता सुरादेरण्य गौतमाला के वर्षात्मक प्रत्येक नवसा सहस्र योजना वनं विश्वदेव ओम चतुर्युक्तिकलै चांद्रमानेन प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये स्वस्य श्री गोदिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभदिने वासरामासरस्तौ युक्तानां स्वनिवासे नक्षत्रे उपयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ वशिष्ठगोत्रा श्री रामचंद्र स्वामिनामधेयः गौतम गोत्रवती सीतादेवी नामधेयस्य गंगावालकसप्तयुगमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकवालकापकर्षक्रमेण सर्वराष्ट्रपकर्षमितकाले ब्रह्मलोके निवासित्यर्थं तिले सूर्यमण्डलपर्यन्तं यवै चन्द्रमण्डलपर्यन्तं मासे ध्रुवमण्डलपर्यन्తం పంచాధికవ్యూధిగణాంచే. ఇక్కడ మన భారతదేశం యొక్క అంటే భారతదేశం అంటే ఇప్పుడు మనం కనిపించేటువంటి చిన్నదే నిజానికి, కానీ అలాంటి ఇంకా ఎన్నింటిలో నిబిడం మనలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క సంస్కృతిని నదుల రూపంలో, పర్వతాల రూపంలో, నగరాల రూపంలో, చక్రవర్తుల రూపంలో అన్నింటినీ కూడా మనం చిన్నగా వాళ్ళని దర్శించుకున్నాం. మరి అలాంటి వాళ్ళు మరి గుర్తు చేసుకుంటూ ఈ కన్యాదాన సమయంలో వాళ్ళందరికీ సాక్షిభూతంగా పెట్టు మరి ఇంతకుముందే చెప్పిన ప్రవరాలు అంటే అడ్రస్ ఏంటి మరి ఒకసారి అందరూ కూడా అన్ని వదులుతుంది. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య సత్రయా ఋషేయ ప్రవరాన్వితాం వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశపావనాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశోద్భవస్య రఘు మహారాజమనత్రే. ఇక్కడ చూడండి వాళ్ళది వంశము ఇక్ష్వాకు వంశం. సూర్య వంశంలో ఇక్ష్వాకు అనేటువంటి రాజులు మరి వాళ్ళ గోత్రం ఏంటి అంటే వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాదశేయ వశిష్ఠ గోత్రం. అంటే ఒక గోత్రానికి ముగ్గురు ఋషులు ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ రఘు మహారాజవర్మ నత్రే. ఇలా తాత పేరు రఘు మహారాజు. అజ మహారాజవర్మ పౌత్రాయ. ఇలా తండ్రి పేరు అజ మహారాజవర్మ. మరి ఎవరి కొడుకు అంటే దశరథ మహారాజవర్మ పుత్రాయ. దశరథ మహారాజు కొడుకు అంటే తండ్రి, తాత, ముత్తాతలు కూడా ఇందులో మనకు ఇస్తున్నారు. కారకాయ లోక సంరక్షణాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశపాలనాయ శ్రీ రామచంద్ర బ్రహ్మణే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ. ఇక్కడ మనకు కనిపించినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపం కలిగినటువంటి శ్రీ రామచంద్రుడు తాత ఎవరు, తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ గోత్రం ఏంది, వంశం ఏంది, మన సీతాదేవి ఎవరు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయాస్య గౌతమత్రయార్చేయ ప్రవరాన్వితాం గౌతమ సగోత్రోద్భవస్యాం. సీతాదేవి గౌతమ గోత్రోద్భవము,
अखिलांडकोटि ब्रह्मांड नायकायां तत्वस्वरूपिणी चंद्रवंशपावनाय सूर्यवंशं श्रीरामदेवे अम्मवार चंद्रवंशं निमिषवंशोद्भवस्य स्वर्णरोम महाराजवर्मणः महाराजवर्मणो नत्रीं स्वर्णरोम महाराजवर्मणि యొక్క ముని మన్మరాలు పరస్పరో మహారాజవర్మణ పౌత్రీం పరస్పరో మహారాజు యొక్క మన్మరాలు జనక మహారాజవర్మణ పుత్రీం ఎవరి కూతురు అంటే జనక మహారాజు యొక్క కూతురు लोक संरक्षणे अयोध्यां चंद्रवंश पावनीं श्री सीतानाम्नीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं कन्यां वरातिनीं कन्यां लोक संरक्षणार्थं कन्यां कनक संपन्नां कनकाभरणदेविकां दास्याविष्णवे तुभ्यं ब्रह्मलोकजीशयां कन्ये भवात्यां कुल्यां सत्तानां दोषमाभ्यां कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय श्रीमते प्रयतोऽयं प्रयच्छामि ధర్మకామ్యార్థ సిద్ధయే. ఇప్పుడు కన్యాదానం అయిపోయింది అంటే అమ్మాయిని అబ్బాయికి కన్యాదానం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు నిలబడండి, వాళ్ళ చేతిలో నీళ్ళు పోసి మీరు వదిలిపెట్టుకున్నట్టుగా అక్కడ మీ చేతిలో పట్టుకోండి, ఆ నీళ్ళు అందులో పడాలి. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నమః. మీరు వీళ్ళ చేతిలో వదిలితే వాళ్ళు అందులో వదిలేస్తారు. చేతులు పెట్టండి అక్కడ, వాళ్ళు అక్కడ ప్లేట్లో పెట్టండి. ఏం కాదు, నువ్వు పట్టుకో, చేయబట్టుకో, ఖాళీ నీళ్ళు వదిలేయండి. చేయబట్టుకు సరిపోతుంది. చాలండి. ఆ నీళ్ళను అందరి మీద చల్లండి, ఎందుకంటే ఈ పుణ్యం అందరికి కావాలి కదా. అందులో 2 ఆకులు వేయండి. ఆకులు వేసి పంతులు ఇస్తే ఫస్ట్ నీళ్ళు చల్లుతాడు, తర్వాత అందరి మీద చల్లినట్లయితే ఈ రోజు మన ఈ కార్యక్రమాన్ని కన్యాదానం చూస్తే హాయిగా చూసేటప్పుడు మీకు ఏం కావాలో మీరు చేయాలి. మేము చూడాలి అని బాగా ఇష్టంతో కొనుక్కుంటే నిలబడి చూడండి, లేదు నేను చూద్దామంటే హాయిగా విశ్రాంతిగా చూద్దామనుకుంటే మీ ఇష్టం. వీళ్ళు జరగాలి, ఇటు రావాలి, మీరు ఇటు జరగండి, ఇటు జరగండి. అందరూ కూర్చోండి. ఒక రెండు లగ్నాష్టకాల తర్వాత కూర్చోండి. లక్ష్మీ భువనత్రయో నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవం శ్రేయయో కౌసల్యా నిజ గర్భ సంభవ కృతే జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం ధ్యేయాదిదం మంగళం. సావధాన శుభోదయ సావధాన శుభలగ్నే సావధాన. గంగా సింధు సరస్వతి యమునా గోదావరి నర్మదా కృష్ణా విమలతి చ సరయూ శ్రీగంధకి గోమతి కావేరీ కపిల ప్రయాగ నిరత నేత్రావతి త్రాదయా నద్యాసి హైపాల పంతుల కుర్వంతు మహామంగళం. సావధాన సుమూర్తే సావధాన సులగ్నే సావధాన. ఇప్పుడు అందరు కూర్చోండి, వీళ్ళుగా చేసేవాళ్ళు కాదు. వైదేహీ వదనాభిలాషయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయం భరతనుర్భక్తి కృతం లీలయా విశ్వామిత్ర పరాశరాదిమునిభిస్తన్నే విధానం చితం సీతారాఘవయో వివాహ సమయే దేవాదినం మంగళం. సావధాన శుభోర్తే సావధాన శుభలగ్నే సావధాన. జ్యోతి చ పూర్ణావతి సావిత్రి చ సరస్వతి చ సురభి సత్యా
चितैश्रवणिता मा पूर्वमुक्ताफलैः नानारत्नविराजमानकलशैः रानीयतं सागरात् सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौलिकं करतले करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावली गोपास्ते परिवेशितो विजयते गोपालचूडामणि सावधाना सुमूर्ते सावधाना सुलग्ने सावधाना सुरगुरो विप्राशिषानुग्रहं बाह्वोगं कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना जनकस्य पुत्रे सीताञ्जना सौन्दर्ये पूर्णाङ्गे पीताम्बररत्नविभूषणाभ्यां वधूराभ्यां वरदा भवन्तु सावधाना सुमूर्ते सावधाना सुलग्ने सावधाना ओम अंदर चप्पल కొట్టండి గట్టిగా ధ్రువాజౌ ధ్రువాపతి ధ్రువం విష్ణ విరంజన ధ్రువాజౌ ధ్రువాపతి ధ్రువం విష్ణ విరంజన ధ్రువా పర్వతా హిమే ధ్రువో రాజా విశావయం ధ్రువం తే రాజా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దేవరాజా శ్రీసరాసంగాయ రామ ధ్రువం ఓం దేవలం సులం దేవ పారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపతి శ్రీకృష్ణస్మరామి సావధాన సుమూర్తే సావధాన సులగ్నే సావధాన श्रीदेवी कलयो सुखकनो वित्तशशि कंपनः सर्वे ते मुनयो चराचरदिशः सर्वा मुनीन्द्रागगा सत्य पुण्य सरोवराणि स्थितानि कञ्जासनस्य इंद्रोपक्यवा मदा जलतयः कुर्वन्तु मङ्गलं लग्नकाले सूर्यादीनां ग्रहाणाम् अत्यन्तमानुकूलताफलसिद्धिरस्तु అక్కడ అక్షంతలు మంచిగా దర్శించండి పసుపు కుంకుమ పెట్టుకోండి రైట్ అక్కడ ముట్టించి ఇక్కడే అమ్మా మీరు విజయ అమ్మాయి చూపించి అబ్బాయికి వేసేయండి ఏం కాదు ఇక్కడ ఏం తప్పలేదు ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యాగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద తులసి మాల య ఏవం వేద యోపావాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపావాయతనం ఆయతనవాన్ భవతి యోశతపద ఆయతనం వేద బస్ అక్కడ ముట్టించి ఇక్కడ తులసి మాలను అబ్బాయికి వేయాలి ఇక్కడికి అక్కడ ముట్టించి ఇక్కడే అబ్బాయికి ఇక్కడ వేసేసి చిరంజీవి असौ वै तपन्नपावायतनं आयतनवान् भवति योऽशतपद आयतनं वेद आयतनवान् भवति आपो वै अमुशतपद आयतनं आयतनवान् भवति य एवं वेद योऽपावायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपावायतनं आयतनवान् भवति
भवति यत्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनां प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति नानाविध पुष्पसहितमालां समर्पयामि तुलसीमालां समर्पयामि तुलसीदलमानकाले त्वां पूजयामि जगदीश्वर वासुदेव ఇప్పుడు కంకణ గౌరీ మాంగళ్య పూజ కంకణ లోకాన్ని పక్కన పెట్టుకుంటే ఆ యొక్క నిర్వచనం విస్తృతమైంది చాలా బ్రాడ్ గా ఉంటుంది ఆ యొక్క ఆలోచన మన ఇంటికి పరిమితమైతే ఒకటే కళ్యాణం మన రాష్ట్రం కూడా చాలా మంది ఒక అభ్యర్థం అలా రాష్ట్ర కళ్యాణం అంటే కాదు లా రాయాలి కళ్యాణం అంటే లా తీరు యావత్ తీయాలి కానీ కళ్యాణం అని చెప్పేసి చాలా మంది 99% అలా రాస్తారు అంటే కళ్యాణం ఎవరికి అంటే మన జీవితంలో ఒకటేసారి కళ్యాణం ఒకటేసారి ఎందుకంటే మాకు ధర్మం నిర్దేశించబడ్డది ఒకటేసారి పెళ్లి చేసుకోవాలి ఒక భార్యని చక్కగా చూసుకోవాలని చెప్పి కానీ ఇక్కడ లోక కళ్యాణం లేదు కళ్యాణం అంటే పచ్చగా ఉండడం శాంతియుతంగా ఉండడం అభివృద్ధి పథంలో ఉండడం ఆనందంగా ఉండడం అనే అర్థాలు వస్తాయి మరి మనం ఆలోచన మన సంసారానికే ఉంటుంది కాబట్టి మనకు ఒకటే కళ్యాణం నేను మార్పుకోవడానికి కారణం అదే కాబట్టి అడిగితే సమాధానం తప్పకుండా మన దగ్గర ఉండాలి అది చెప్పలేకనే మనం తెల్ల ముఖాలు వేస్తూ మన పక్కన ఉన్న వాడు విజృంభించడానికి కారణం అవుతున్నాం అలా ఎప్పుడు అవకాశం లేకుండా మన ధర్మంలో చెప్పిన 4 మాటలు చక్కగా నిర్వాహం రాది ఓడి వచ్చింది మాత్రం పర్ఫెక్ట్ రావాలి కంకర గౌరీ మాంగళ్య దేవతాభ్యో నమః ఇక్కడ ఈ దగ్గరికి స్వామివారు అమ్మవారి మెడలో అలంకరించబోయేటువంటి మాంగళ్యము మీ దగ్గరికి వస్తుంది చెల్లేసుకోబెట్ట బొట్టుందా చూడు దండం పెట్టుకునే అవకాశం వస్తుంది 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు పోయినా సిద్ధంగా ఉన్నాయి భయపడాల్సిన పర్లేదు కానీ 5 నిమిషాలైనా అందరూ కూడా దర్శనం చేసుకోండి అందరం టచ్ చేసుకొని ఇస్తారు అమ్మాయి దగ్గర తవ్వేయండి అమ్మ కొంచెం తవ్వేస్తాం అటుకెళ్తాం మాంగళ్య ధారణ చేస్తున్నప్పుడు కూడా మనము ఒక వ్యక్తికి పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు మాంగళ్యం కర్తునానేనా మమ రక్షణ హేతు అని చెప్పుకుంటాం అంటే నా రక్షణ నేను అంటే నా గృహం నా ఇంట్లో నా భార్య కావాలి నా సంసారం పెరిగి నా వృక్షం పెరగాలని చిన్న కోరిక మరి ఇక్కడ అది కాదు మాంగళ్యం కర్తునానేనా లోక రక్షణ హేతునా లోక రక్షణ కోసము నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు అమ్మవారి మెడలో కడుతున్నాడనేటువంటి ఒక సంకల్పం చూడండి ఎంత తేడా ఉంటుంది మంత్రంలో ఒకటి మమ రక్షణ అనేటువంటిది మామూలు పెళ్లిలో వస్తే లోక రక్షణ అనేది ఇక్కడ వస్తుంది లోక రక్షణ హేతు అంటే కారణం కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మరి ఈ ఇలా కట్టడం వల్ల 100 సంవత్సరాలు శరదాం అంటే చక్కగా ఉండాలి ఎవరు మనం అమ్మవారి ఉంటారు ఎవరు ఉంటారు వాళ్ళు చక్కని చూపులు మన మీద 100 సంవత్సరాలు ప్రసరించాలి ఒక చూపు అంటే చాలు అట్లా అట్లా పోయి రాపో లేకుంటే ఇంకో పెద్ద పనులు చేయలేను నాతో ఏం సాధనవుతుంది అంటే కలో కేశవనామ కీర్తనం ఈ కలియుగంలో ఏం చేస్తామంటే వేడ కూర్చున్న వాళ్ళ కేశవుని నామ స్మరణ చేయాలి కలో కేశవనామ కీర్తనం అంటే
శ్రీరాముని కాలంలో యజ్ఞము యాగాలు ప్రమాణాలు జరిగాయి. అప్పుడు ఆయన నిజానికి చాలా మంది అనుకుంటారు చాలా కష్టపడి సీతను వాడారు. 14 సంవత్సరాలు కష్టపడ్డాడు అంతే శ్రీరాముడు. తర్వాత 120 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసిండు. ఏం కష్టపడ్డాడు ఆయన ఏం కష్టపెట్టలే. ధర్మము ఆయన రాజున్నాడు. ఆ రాజు తగ్గట్టు తమ్ముడు ఎలా చూసుకున్నాడు, భార్య ఎలా చూసుకున్నాడు, పిల్లలు ఎలా చూసుకున్నాడు, ప్రపంచాన్ని ఎలా ఏలేదు. ఒక మాట కూడా అతను ధర్మాన్ని మీరలేదు. అది మనకు కష్టం అనిపించింది, అతనికి కాదు. మానవ రూపంలో వచ్చిన దేవుడు ఆయన కష్టాలంటే ఇలా ఉండాలని చూపించాడు. మరి ఈ సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరం అయినా కూడా మనము ఈ సంవత్సరాన్ని తట్టుకోవడానికి నామస్మరణాన్ని చేస్తూ ఉండాలి, మనసులో చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే తప్పక స్వామి యొక్క కరుణ కృప కటాక్షం మన మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉంటది. మనం చేసినటువంటి పాపాలు మెల్లమెల్లగా పోతూనే ఉంటాయి. ఈ ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటది. కష్టాలు ఎవరికి రావు, తప్పకుండా వస్తాయి. సన్యాసుల దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా కష్టాలు ఉంటాయి. వాటిని తట్టుకోవాలంటే నామస్మరణ అనేటువంటి ఈ జపాన్ని మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. మీకు ఇష్టం వచ్చింది నమశివాయ అనండి, శ్రీరామ అనండి, శ్రీకృష్ణ అనండి, ఏదైనా అమ్మవారు శ్రీమాత్రే నమః అనండి. ఏది చేసినా అక్కడికి దేవుడు. నదీనాం సాగరం గతి. ఒకసారి దర్శించుకొని కల్పన రూపంలో స్వామికి అలంకారం జరగబోతుంది. అర్చక స్వామి వారికి అందరికీ చూస్తున్నారు. నమస్కారం చేసుకొని లక్ష్మణ పేరు నుంచి రామచంద్ర మహారాజుకి అందరూ ఈ మంత్రాన్ని అనండి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణం హేతునాం కంఠే బధ్నామి సుభగే త్వం జీవం శరదాం శతం. వాళ్ళు వచ్చినాక మీరు శ్రీయో మే కామః సమృద్ధ్యతాం. వచ్చాడు ఏం కాదు. సరే నువ్వు చేయబట్టుకో ఖాళీ అందకపోతే అట్లా. సరే రైట్ రైట్. మళ్ళీ శారదమ్మ తీసుకోండి. పటాపటి వీళ్ళు పోయాగానే మళ్ళీ వీళ్ళు తీసుకోవడం ఉన్నారు. మీరు ముట్టించడం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. చతుర్దాయ నమః. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. మీరు పంచమాయ నమః. మళ్ళీ ఇంకోసారి అయితే అయిపోతుంది. పంచమాయ నమః. ఐదు సార్లు అయితే వచ్చేస్తాయి. తామా భజనమేదో లక్ష్మీ పరమే యస్యా
विरण्यं विद्येयं कामश्चं पुरुषाणाम् अष्टपूर्वां प्रथमस्यां प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषदा कांसो सदाविद्याकारां निरन्तीं तृप्तां तर्पयन्तीं पद्मेसितां पद्मवर्णां ताभियोपह्वये श्रियं चन्द्रां प्रभास्रां विजां दुरन्तीं श्रियं लोके देवीनिष्ठां दारां तां इंकैकं చెంతలు ఉన్నాయా ఏం లేవా ఇప్పుడు కూర్చుని పెట్టాలి
మంగళార్తులు ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంది. దానికంటే ముందుగా శ్రీరాముని యొక్క కళ్యాణం ముగించుకున్నాము. మరి ఇన్ని కార్యక్రమం మనం చూస్తున్నాము. స్వామివారికి కట్నం రూపంలో మనము కైంకర్యం చేసి మనకు ఉండడానికి 10 రెట్లు సారిగా మనకి ఇస్తారు. మనము మన ఇటువంటి మనసు చెప్పినట్టుగా ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొట్టుకుని కట్నాల రూపంలో మనం కట్నాలు చదివించి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుదాము. మరి ఇందులో కాదు మన పూర్వీకులు అక్షరులు మీరు ముందుకు వస్తున్నారు. అందులో మనం ఈ కట్నాలను సమర్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము అందులో పాల్గొంచుకొని పుణ్యాన్ని సంపాదిస్తున్నారు. ఇంకా మనకి కార్యక్రమం 10 నిమిషాలు ఉంటుంది. కింద పెట్టము ఇంకా పాటలు పాడలేదు. ఏం చేయాలంటే అటు వాటి మధ్యలో అందరికీ కనిపించలేదు, అందుకే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు కనిపిస్తూ మాట్లాడాడు, పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మీ ముందు పూర్వకులు కృష్ణ వారు వస్తున్నారు. మనం కట్నాల రూపంలో తోచినందుగా మన ఇంటి నుంచి కట్టిన ఎప్పుడే నెత్తి మీద కాలకాడ అక్షతలు అనుకోగలరు.